ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలోని పాఠశాలల పనితీరుపై కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండెక్స్లో రాష్ట్రం 23వ స్థానంలో ఉంది. అసలు ఏమిటి నివేదిక? మొత్తం రాష్ట్రం కన్నా దాదాపుగా దేశంలోని అన్నీ కూడా ముందంజలో ఉన్నాయి. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, పాఠశాలల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశంపైన నేటి ప్రతిధ్వని చర్చా కార్యక్రమం. ఈరోజు చర్చలో పాల్గొనేందుకు మనతో SCERT మాజీ సభ్యులు ప్రొఫెసర్ N. ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా TSUTF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి గారు మనతో ఉన్నారు. ముందుగా ఉపేందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఈ PGI నివేదిక ఏమిటి? అసలు కేంద్ర విద్యాశాఖ ఏ అంశాలను వీటిని పరిగణలోకి తీసుకొని ఈ నివేదిక ఇచ్చింది? రాష్ట్రం 23వ స్థానంలో ఉండడానికి గల కారణాలు ఏంటి? మీ విశ్లేషణ ఏంటి? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నివేదిక ముఖ్యంగా ఒక 4 అంశాల మీద డిపెండ్ అయి ఉంది. ఫస్ట్, లెర్నింగ్ అవుట్కమ్స్, అభ్యసన సామర్థ్యాలలో పిల్లలు ఏ రకంగా చేస్తున్నారు అనేటటువంటిది ఫస్ట్ ఇష్యూ. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీస్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, లేకుంటే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, దాంట్లో స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయనేది రెండోది. మూడోది గవర్నెన్స్, అంటే అసలు పాఠశాలల్లో ఏం జరుగుతుంది, స్కూల్స్ ఫంక్షనింగ్ అనేటటువంటిది బాగా ఉందా లేదా, యాక్చువల్గా పాఠాలు ఏ రకంగా చెప్తున్నారు, పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు అనేటటువంటిది స్కూల్ గవర్నెన్స్. అక్కడ MEOలు కావచ్చు, లేకుంటే స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, డైట్ స్టాఫ్ కావచ్చు, ఇది స్కూల్ గవర్నెన్స్ అసలు యాక్చువల్గా. ఇది థర్డ్. 4వ అంశం ఏంటంటే ఈక్విటీ. యాక్చువల్గా అంటే బడికి వచ్చేటువంటి పిల్లలలో డిఫరెంట్ SC, ST, BC డిఫరెంట్ వర్గాలు ఉంటారు కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే గ్యాప్, బాయ్స్ గర్ల్స్కు గ్యాప్ ఏ రకంగా ఉంది, తర్వాత SC, ST, తర్వాత BC, OCల మధ్యలో గ్యాప్ ఏ రకంగా ఉంది. అంటే ఈ ఈక్విటీని అడ్రస్ చేయడానికి, అంటే కేవలం 10% మంది 20% మంది చదవగలుగుతున్నారు, 80% మంది చదవలేరు అని అంటే ఇన్ఈక్విటీ అసలు యాక్చువల్గా. ఆ ఈక్విటీ అనేటటువంటిది ఒకటి. ఈ రకంగా యాక్సెస్ కూడా, ఎంతమంది పిల్లలు యాక్చువల్గా బల్లో ఉన్నారు, అంటే ఎన్రోల్మెంట్ ఎంత పర్సెంటేజ్ ఉంది, 98 or 95, ఆ యాక్సెస్ కూడా అందరికీ బడి అందుబాటులో ఉందా లేదా అన్ని వర్గాలకు అనేటటువంటి ఈ అంశాల మీద స్టడీ చేసుకొని. హలో నాగేష్, ఓకే, చెప్పండి సార్. సో ఈ అంశాల మీద తీసుకొని రవి గారు, ఉపేందర్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ప్రధానంగా అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా అంటే అభ్యసన సామర్థ్యాలు కూడా ప్రధాన సూచికగా కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. అంటే ఈ అభ్యసన లోపాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? చావ రవి గారు, మీరు చెప్పండి. అంటే అభ్యసన సామర్థ్యాలు పిల్లలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? అంటే మన రాష్ట్రం దేశంలోని అనేక రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడి ఉందని కేంద్ర విద్యాశాఖ చెప్తుంది. దానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? ఓకే, ఉపేందర్ రెడ్డి గారు, అంటే మీరు ఇంతకుముందుగా చెప్తున్నట్టుగా ప్రధానంగా 4 అంశాల మీద తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే అభ్యసన అనేది ప్రధానంగా చూస్తున్నట్లయితే ఆ అభ్యసన సామర్థ్యంలో మన రాష్ట్రం దేశంలోని అనేక రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉన్నట్టుగా నివేదిక చెప్తుంది. అయితే ప్రధాన లోపాలు ఏంటి? ముఖ్యంగా ప్రధాన లోపం ఏంటంటే అసలు అవుట్కమ్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక 4-5 అంశాలు ఉన్నాయి దీనికి కారణాలు. ఫస్ట్ అంశం ఏంటంటే అవుట్కమ్స్ను దృష్టిలో పెట్టుకొని బోధన జరుగుతుందా? కేవలం సిలబస్ కంప్లీట్ చేసినాము, మా సిలబస్ అయిపోయింది అని అంటున్నారు, కానీ ఈ సిలబస్ అనేటటువంటిది కాదు. అసలు పిల్లలకు అవుట్కమ్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఒక అవుట్కమ్ ఫోకస్డ్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ జరగట్లేదు. ఇది ఫస్ట్ కారణం. రెండోది ఏంటంటే ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో కానీ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో కానీ లాంగ్వేజ్ ఈజ్ ద బేసిస్. ఈ మధ్య అన్ని సర్వేలు ఏం చెప్తున్నాయనంటే దాదాపు 60-70% ఆఫ్ చిల్డ్రన్ 4th and 5th క్లాస్లో అనేబుల్ టు రీడ్. ప్రాపర్గా ఒక పేపర్ ఇస్తే దాన్ని ప్రాపర్గా చదవలేరు, అంత ఏది గుణితం చేసుకుంటూ ఆ రకంగా చదువుతారు. చదివిన తర్వాత మీరు ఏం చదివారు అనేటటువంటి కాంప్రహెన్షన్ కనుక మనం చూస్తే ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉండట్లేదు, రైటింగ్ అయితే లాస్ట్. కాబట్టి ముఖ్యంగా కారణం ఏంటంటే లాంగ్వేజ్ ఎబిలిటీస్ లేకపోవటం, లాంగ్వేజ్ మీద ఫోకస్ లేకపోవటం. అసలు యాక్చువల్గా చదవటం రాదు, చదివితే అర్థం కాదు, కాబట్టి పిల్లలు బుక్ కూడా ఓపెన్ చేయరు. ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే యాక్చువల్గా క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఎట్లా ఎంగేజ్ అయ్యారు
ఎంతమంది పిల్లలు అంటే ఒక 40 మంది ఉన్నటువంటి క్లాస్ రూమ్లో 10 మంది మాత్రమే చేయలేబట్టి అండర్స్టాండ్ చేసుకుంటూ మిగతా 30 అంటే దెర్ ఆర్ మల్టీ లెవెల్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అందరూ ఒక తీరుగా ఉండరు. మరి ఏకరీతి బోధన జరుగుతుంది. ఏదో సిలబస్ టీచర్ డెస్క్ బోర్డు దగ్గర నిలబడి చెప్తుంటాడు. మరి ఓన్లీ 10% మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటారు. మిగతా 30% యాక్చువల్గా దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్. కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ అంటే ప్రాపర్గా ఒక లెర్నింగ్ టాస్క్స్ ఇచ్చి అందరు పిల్లలకు టాస్క్ ఇచ్చి పిల్లలు చేస్తుంటే టీచర్ సపోర్ట్ చేయటం కానీ మిగతా పిల్లల్ని అంటే అసలు క్లాస్ రూమ్ డైనమిక్ క్లాస్ రూమ్ ప్రాసెస్ ఈజ్ ద ప్రాబ్లం అసలు యాక్చువల్గా. అది ఫోర్త్ ఏంటంటే యాక్చువల్గా ఈ క్లాస్ రూము ఎట్లా జరగాలి, ప్రాపర్గా జరుగుతుందా, ఇండికేటర్స్ ఏంది. ఒక మంచి క్లాస్ రూమ్ అంటే వాట్ ఆర్ ద ఇండికేటర్స్, ఈ 4-5 అంశాలు చూసి ఇది మంచి క్లాస్ రూమ్ అని చెప్పొచ్చు అనేటటువంటి ఒక ఇండికేటర్ మెకానిజం కూడా మనం తయారు చేయలేదు అసలు యాక్చువల్గా. అది చూసే తర్వాత ఫిఫ్త్ ఏంటంటే నిజంగా ఇప్పుడు అవుట్కమ్ అనేటటువంటిది బేసిక్గా డిపెండ్స్ అపాన్ ద ప్రాసెస్. క్లాస్ రూమ్లో జరిగేదాన్ని బట్టే నీ అవుట్కమ్ వస్తుంది. ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ ద టీచర్ క్వాలిటీ అసలు యాక్చువల్గా. కాబట్టి టీచర్ క్వాలిటీ మీద మనం ఒక ఏమైనా అప్రైజల్ సిస్టమ్ ఉందా, టీచర్స్ నిజంగా ఎంతమంది టీచర్స్ ఫిట్ టు టీచ్ అసలు యాక్చువల్గా, టీచర్ యొక్క కెపాసిటీస్ ఏంది అనేటటువంటి ఏ ఒక్క సర్వే కూడా మనం చేయలేదు. రెండోది క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది, ఎట్లా పాఠాలు చెప్తున్నారు అనేటటువంటి సర్వే అసలే లేదు అసలు యాక్చువల్గా. తర్వాత రివ్యూ, ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి ఏడు మనం వెనకబడి ఉన్నామని ఏ ఒక్కసారి కూడా గవర్నమెంట్ సీరియస్గా అవును ఇంత వెనకబడటానికి కారణం ఏంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఒక సీరియస్ రివ్యూ మెకానిజం కూడా యాక్చువల్గా లేదు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని అంటున్నారు, ఈ రైతు బంధువులని ఈ బంధువుల అన్నిటి మీద ఫోకస్ ఉంది కానీ ఎడ్యుకేషన్ మీద మాత్రం అస్సలు ఫోకస్ అనేది లేదు. సీఎం గారు రివ్యూ కానీ లేకుంటే మిగతా అఫీషియల్స్ రివ్యూ కానీ ఎక్కడ కూడా ఒక ప్రాపర్గా క్వాలిటీ ఫోకస్డ్ రివ్యూ అనేటటువంటిది జరగట్లేదు యాక్చువల్గా. ఇంకొక అంశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. పిల్లలు ఈ మధ్య ఏంటంటే ఒక క్లాస్ నుంచి వెళ్ళి అటెండెన్స్ బేస్ తీసుకొని మనం పంపిస్తున్నాం కానీ యాక్చువల్గా పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఒక స్కూల్కి పంపించిన తర్వాత నా పిల్లగాడు చదవట్లేదు అనేటువంటి రిపోర్ట్ మీరు పేరెంట్స్కి పంపించండి, పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు అసలు యాక్చువల్గా. కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. వాడు చదువుతలేదా ఒక క్లాస్ 10వ తరగతి దాకా పోతున్నారు. మరి 10వ తరగతిలో పరీక్ష ఫలితాలు మనకి ఎట్లున్నాయో మనకు తెలుసు, ఎట్లా వస్తున్నాయో కూడా. కాబట్టి ఎక్కడ కూడా ఫోకస్ లేదు. చాలా నిజంగా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఇది. ఓకే ఇంకా చర్చిద్దాం, ఆ విషయాలు మళ్ళీ చర్చిద్దాం. అంటే రవి గారు, అంటే మీరు చెప్పండి, అంటే ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగా ఉండడం లేదని. అంటే ఎన్ని నిధులు కేటాయించినా ఎంత చేసినా కూడా పిల్లలు నేర్చుకోవాలనేదే ప్రధాన లక్ష్యం. ఆ నేర్చుకోవడంలోనే లోపం ఉందనేది నివేదికలు చెప్తున్నాయి. అయితే లోపాలు చాలా వరకు ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఇందులో అంటే బోధించే విధానంలో కానీ ఉపాధ్యాయుల శిక్షణలో కానీ అలాంటి లోపాలు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయంటారా? క్షేత్రస్థాయిలో మీరు గుర్తించిన అంశాలు ఏంటి? నమస్కారం అండి. ఇప్పుడు ఉపేందర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ఆయన అకాడమిషియన్గా రాష్ట్ర విద్యారంగంతో సర్వశిక్షా అభియాన్లో పనిచేసినటువంటి అనుభవం, ఎస్సీఆర్టీలో పనిచేసిన అనుభవం ఉంది. ఉపాధ్యాయుల పనితీరు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం మొత్తం ఆయన గారికి కూలంకషంగా తెలుసు. అయితే ఇవాళ ఉన్న పరిస్థితి చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నటువంటి స్థితి, ఆ రోజు విద్యా నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ వచ్చిన తర్వాత 8 ఏళ్ల కాలం చూసుకున్నా కానీ విద్యారంగం మీద ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ కానీ దృష్టి కానీ శ్రద్ధ కానీ ఉన్నట్టు కనపడదు ప్రభుత్వానికి. అందుకని ఇవాళ పిల్లల అభ్యసన సామర్థ్యాల విషయంలో అనేక సర్వేలు, గతంలో న్యాస్ సర్వే ఉంది, తర్వాత ఇప్పుడు పీజే సర్వే ఇండెక్స్ చూసిన ఈ గ్రేడింగ్ ఇవి చూసినటువంటి సందర్భంలో మనకు కనిపించేటువంటి అభ్యసన సామర్థ్యాల్లో మనం దిగజారిపోయి ఉన్నాం. మరి దిగజారిపోయి ఉన్నామని చెప్పుకొని వదిలేస్తే ఏంటి ఉపయోగం? దానికి ఉన్న కారణాలంటే అసెస్ చేసుకోవాలి కదా. కారణాలంటే అసెస్ చేసుకుని క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం అవసరమైనటువంటి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగటం లేదు ఒకటి. రెండోది, అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడకపోవడానికి కేవలం ఉపాధ్యాయుల పెర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పడం ఒక్కటే కరెక్ట్ కాదు. అదొక కారణం అయితే అయి ఉండొచ్చు, కానీ అంతకంటే కూడా అసలు ఉపాధ్యాయ ఖాళీల భర్తీ సంగతి ఏంటి? రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 2017లో టీఆర్టీ వేశారు 8500 ఖాళీలు. ఇప్పుడు 2019 నుంచి నిన్న మొన్నటి దాకా కూడా భర్తీ చేస్తూనే ఉన్నారు ఆ పోస్టులు, 8792 పోస్టులు. ఇవాళ చూస్తే ఇంకా 21500 ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. ఇది ఒకటి. రెండో అంశం, పర్యవేక్షణాధికారులు. 17 ఏళ్ల నుంచి ఎంఈఓలు లేరు. ఇవాళ కేవలం 17 మండలాలకు మాత్రమే ఎంఈఓలు ఉన్నారు.
మరి యాన్యువల్ ఇన్స్పెక్షన్ అంటే కూడా స్కూళ్ళలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఒక్కొక్క ఎంఈఓకి 5, 6, 7 మండలాలు ఇన్ఛార్జ్ ఇచ్చారు, అది కూడా హై స్కూల్ హెడ్ మాస్టర్కి. సో అందువల్ల ఇవాళ టీచర్స్ పనిచేస్తున్నారా లేదా, స్కూల్స్లో ఎట్లా ఉంది, లేకపోతే ఇంత క్లాస్ రూమ్లో పిల్లలకి ఏం చెప్తున్నారు ఏంటి పర్యవేక్షించేటువంటి వాళ్ళు లేరు, వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు లేరు. అందుకని ఇది ఒక ప్రధానమైనటువంటి లోపం, పర్యవేక్షణ వ్యవస్థ నిర్వీర్యం. దీంట్లో ఇంకా చూసుకుంటే తెలంగాణ 33 రాష్ట్రాలే, 12 మంది మాత్రమే రెగ్యులర్ డిఓ పోస్టులు ఉంటే 21 పోస్టులు లేనే లేవు. ఎఫ్ఎస్సితో నడిపిస్తున్నారు. ఉన్న 12లో కూడా 7 రెగ్యులర్ డిఓలు ఉన్నారు. మరి మిగిలినవన్నీ కూడా ఇవాళ డిఓలు లేకుండా, డిప్యూటీ డిఓలు లేకుండా, ఎంఈఓలు లేకుండా పర్యవేక్షణ వ్యవస్థ అంతా ప్యారలైజ్ అయిపోయింది. ఇక ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి చూసినప్పుడు 1970 హై స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది. నిన్న మొన్నటి దాకా సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా ఎఫ్ఎస్సిగా ఇన్ఛార్జ్తో నడిచింది. అంటే పైనుంచి కింది దాకా ఇన్ఛార్జీల పాలన కొనసాగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది? ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది, మౌలిక వస్తువులు లోపం ఉన్నాయి, అభ్యసన సామర్థ్యాల మీద సహజంగా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి అది కూడా ఈరోజు ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ముఖ్య విషయం చెప్పాల్సి వస్తే లాస్ట్ ఇయర్ కోవిడ్ కారణంగా 2,50,000 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చేరారు. చేరిన పిల్లల్ని రిటైన్ చేసుకోవాలి కదా. రిటైన్ చేసుకోవాలంటే పిల్లల సంఖ్యకు అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ రావాలా. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం జూన్ 13కు ప్రారంభం అయితే ఇప్పటి వరకు టెక్స్ట్ బుక్సే ఇంకా కనీసం 40% కంటే ఎక్కువ రానటువంటి పరిస్థితి ఉంది. మరి టెక్స్ట్ బుక్స్ ఇవ్వకుండా, యూనిఫామ్స్ ఇవ్వకుండా, పిల్లల్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకుండా, పిల్లలకు చదువు రావాలి, మంచి చదువు రావాలి, అభ్యాస సామర్థ్యాలు పెరగాలంటే ఎట్లా పెరుగుతాయి? ఇది వాళ్ళ ఒక మౌలికమైనటువంటి ప్రశ్నగా మన ముందు ఉంటుంది. అందుకని మేము టీచర్స్ గా మేము అడిగితే మా ప్రమోషన్ల కోసం అడిగామంటున్నారు, ఖాళీలు భర్తీ చేయండి అంటే. లేదు, గతంలో విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇవాళ విద్యా వాలంటీర్ని కూడా ఎంగేజ్ చేయటం లేదు. 2020 కోవిడ్ అనంతరం ఇవాళ 15,000 మంది విద్యా వాలంటీర్లు కోవిడ్కి ముందు ఉన్నారు, ఇవాళ ఒక్కళ్ళని కూడా ఎంగేజ్ చేయటం లేదు. మరి ఇవన్నీ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు. ఇవన్నీ పరస్పర ఆధారితాలు. వీటన్నిటి మీద కూడా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయనేటువంటి విషయం తెలియదు కాదు. సో ఈ సమస్యలన్నీ ఉన్నటువంటి కారణంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ఇవాళ 23వ స్థానానికి ఉండిపోయింది. 1000 ఇండెక్స్ పాయింట్స్ కి 772 పాయింట్లు మాత్రం మనకు వచ్చినాయి. సరే, పాయింట్స్ ఎట్లా ఇచ్చారనే సమస్య కాదు, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసినప్పుడు పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వస్తువుల సమస్య కానీ, ఉపాధ్యాయుల కొరత కానీ, తర్వాత మొత్తం అసలు పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి అధికారుల అజమాయిషి ఇవన్నీ కూడా చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. వీటిని సరిచేయాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవి సరిచేయకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టినంత మాత్రాన అంటే ఉపేందర్ రెడ్డి గారు, అంటే రవి గారు చెప్తున్నట్టుగా అంటే అభ్యసన సామర్థ్యాల విషయాలకు సంబంధించి వాస్తవాలు కావు. కానీ రైట్, అదేవిధంగా ఇండియన్స్ ఎక్స్లో వెనుకబడడానికి కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా కూడా ఈ అభ్యసన సామర్థ్యాలు వీటన్నిటికి కూడా కారణాలు ఒకటి రవి గారు చెప్తున్నట్టుగా ఉపాధ్యాయ ఖాళీలు, అదేవిధంగా విద్యా వాలంటీర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు వీళ్ళందరి సరైన సమయంలో నియామకాలు లేకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా పరిపాలన ఈ ఇండెక్స్లో తీసుకున్నప్పుడు కూడా అది ఒక ప్రధానమైన అంశంగా వారు పరిగణలోకి తీసుకున్నారు. అంటే మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంటే ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో ఈ పరిపాలనా పరమైన లోపాలు ఏంటి? మీ విశ్లేషణ ఏంటి ఆ విషయంలో పరిపాలనకు సంబంధించి? ఓకే నగేష్ గారు, ఇప్పుడు రవి గారు చాలా వరకు చెప్పారు. ఎంఈఓలు యాక్చువల్గా 594 ఎంఈఓ పోస్టులు ఉంటే దాదాపు ఓన్లీ 16 మెంబర్స్ మాత్రమే పనిచేస్తుండ్రు. ఒక్కొక్క ఎంఈఓకు 5 మండలాలు 4 మండలాలు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీఓలు అసలే లేరు. ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్ కాలేజీలు ఏవైతే డైట్స్ తర్వాత బీఈడీ కాలేజీలు ఉన్నాయో వీళ్ళు యాక్చువల్గా స్కూళ్ళకి వెళ్ళి ఒక సపోర్ట్ సిస్టమ్, ముఖ్యంగా ఏంటంటే టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఒక సపోర్ట్ రవి గారు చెప్తున్నారు అవన్నీ ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు, పాఠాలు చెప్తున్నా. ఓకే, ఉపేందర్ రెడ్డి గారు, కాబట్టి ఖాళీలన్నింటినీ భర్తీ చేయకపోవడానికి గల కారణాలు ఖాళీలు ఉన్నాయని చాలా కాలంగా తెలుసు కదా.
అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే ఎంత పని అండి, నాకు అర్థం కాదు. కానీ గవర్నమెంట్ ఇప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళకెళ్ళి ఈ కేసు సుప్రీంకోర్టు అని ఈ కేసు ఆ కేసు నడుస్తుంది. కానీ యాక్చువల్గా గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ గవర్నమెంట్ కానీ తర్వాత పంచాయతీరాజ్ టీచర్లు కానీ పిలిపించేసి ఒక అక్రాస్ టేబుల్స్ కూర్చోబెట్టి అది సాల్వ్ చేస్తే అయ్యేటటువంటిదే. ఈ కేసు ఉందని చెప్పేసి ఈ ఖాళీలన్నీ కూడా నింపట్లేదు. ఇప్పుడు బీడీ ఖాళీలు కనుక చూసినట్టయితే 95 పోస్టులకు ఉంటే ఒక్క పోస్టే ఫిలప్ అయ్యింది అసలు యాక్చువల్గా. అదే డైట్ కాలేజీలో 206 పోస్టులు ఉంటే 17 మాత్రమే ఫిలప్ అయినాయి. మరి వీళ్ళందరూ కూడా యాక్చువల్గా స్కూల్కి వెళ్ళి క్వాలిటీ ఓన్లీ 1 యాక్చువల్ 95 ఉంటే ఒక పోస్ట్ ఎస్సీఆర్టీ బీడీ కాలేజీలల్లా. ఎస్, తర్వాత 206 డైట్ లెక్చరర్స్ ఉంటే ఓన్లీ 17 మంది మాత్రమే ఉన్నారు. సీనియర్ లెక్చరర్లు 70 ఉంటే ఒక్క లెక్చరర్ కూడా లేడు అసలు యాక్చువల్గా. ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా చెప్పుకుందామన్నా కూడా ఇది అంత అధ్వానమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సూపర్విజన్ మెకానిజం అనేటటువంటిది లేదు. ఇంకోటి ఏంటంటే ఇది నిజంగానే గవర్నమెంట్కు ప్రయారిటీ సబ్జెక్టు కావట్లేదు. ఇప్పుడు మిగతా ఏదైనా అగ్రికల్చర్ కావచ్చు, వెల్ఫేర్ అంటే ఇది ఇంపార్టెంట్ కదా. ఎడ్యుకేషన్ ఇస్ ద వెల్ఫేర్. అంతరాలను అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ అంతరాలని ఈక్విటీ చేసేటటువంటి ఈక్వల్గా చేసేది ఎడ్యుకేషన్ చేస్తుంది అంటున్నాం. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే డౌన్ ట్రాడన్ కూడా పైకి వచ్చేస్తారు, ఒక సమసమాజం ఏర్పడుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఒక ఇంపార్టెంట్ ఐటమ్ అనుకున్నప్పుడు మరి దీని మీద అసలు ఫోకసే లేదు. ఇన్ని ఖాళీలు ఉంటే అసలు ఎట్లా వస్తుంది అసలు యాక్చువల్గా ఎక్కడ చూసిన. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. రవి గారు చెప్పినట్టు పోయినసారి 14,000 విద్యాలయాలు చూస్తే లాస్ట్ 2 years నుంచి ఇప్పటిదాకా ఊసే లేదు అసలు. ఫిలప్ చేస్తారా కూడా తెలియదు. మరి ఇక టీచరే లేనప్పుడు ఇంకా నీకు ఏ రకంగా. కాబట్టి గవర్నెన్స్ ఇంపార్టెంట్. 30 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో ఇప్పటిదాకా డిఓ పోస్టులు శాంక్షన్ కూడా చేయలేదు అసలు యాక్చువల్గా. ఇన్ఛార్జీలను పెట్టి నడిపిస్తారు. ఓన్లీ 12 మంది మాత్రమే రెగ్యులర్ ఉన్నారు. మరి మిగతా ఇప్పుడు మనం జాయింట్ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్ రెవెన్యూ పోస్టులని శాంక్షన్ చేశారు. కానీ యాక్చువల్గా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి డిఓ పోస్టులు శాంక్షన్ చేయలేదు. కాబట్టి రివ్యూ ఇంపార్టెంట్ అట్ హైయెస్ట్ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో మినిస్టర్ కావచ్చు లేకుంటే సీఎం రివ్యూ. ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్లో చెప్పేది ఏంటంటే అక్కడ సీఎం యాక్చువల్గా ఎవ్రీ మంత్లీ 2 times రివ్యూ చేస్తుండే ఎడ్యుకేషన్. ఈ మధ్య నేను ఒక కమిటీలో వెళ్ళినప్పుడు నేను కూడా ఆ రివ్యూలో ఒకసారి నేను పార్టిసిపేట్ చేశాను. ఆ రకంగా ఒక సీఎం అనుకొని రివ్యూ చేస్తే యాక్చువల్గా ఇది ఇంప్రూవ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఇది నేను టీచర్ పర్ఫార్మెన్స్ అని అనట్లేను. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ ఎ గవర్నెన్స్ ఫెయిల్యూర్ యాక్చువల్గా. అందుకనే మనం ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఈనాడు మనకు ఉన్నది. ఎక్కడ కూడా మనం ఈ సర్వేలు కానీ ఏది కూడా ఎవరికి డైలీ పేపర్లలో ఈనాడు కావచ్చు, వెలుగు పేపర్ కావచ్చు, డిఫరెంట్ పేపర్ రోజు ఏదో ఒకటి వస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ కానీ సిస్టము నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అసలు యాక్చువల్గా. ఒక్క యాక్షన్ కూడా లేదు అసలు యాక్చువల్గా. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది. ఎందుకంటే పిల్లల చదువు కదండి, రేపు టుమారో దే విల్ బికమ్ దే ఆర్ ద సిటిజన్స్, దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ యాక్చువల్గా. ఇప్పుడు కనుక ఈ పిల్లల ఎడ్యుకేషన్ కనుక మనం నెగ్లెక్ట్ కనుక చేసినట్లయితే మన కంట్రీ డెవలప్ కాదు. బేసికల్లీ డిపెండ్స్ ఆన్ ఎడ్యుకేషన్. ఓకే, రవి గారు ఇంతకుముందు మీరు చాలా విషయాలు చెప్పారు. ఒకటి ఉపాధ్యాయ ఖాళీలు, పరిపాలనలో లోపాలు, అదే వీటి కారణంగా అభ్యాసంపైన ప్రభావం చెప్తుంది అంటున్నారు. ఓకే, అంటే ఉపాధ్యాయులే పూర్తిగా తప్పని ఎవరు అనడం లేదు. అయితే ఉపాధ్యాయులు బోధించే తీరులో కానీ ఉపాధ్యాయులకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటికి అనుగుణంగా శిక్షణ కానీ, ముఖ్యంగా ఈ డిజిటల్ బోధన కానీ, లేటెస్ట్గా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కానీ ఉపాధ్యాయులు ఏ విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా అయి ఉన్నారా? ఎందుకంటే వాటి ఆధారంగా ఇతర ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఎక్కువగా విద్యార్థులు ఎక్కువగా అభ్యసనం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా పాఠశాలలు ఉన్నాయా మన రాష్ట్రంలో? ఇక్కడ ఒకటి ప్రైవేట్ పాఠశాలతో కంపేర్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఒక రకంగా చూస్తే ప్రైవేట్ పాఠశాలలో బోధించేటువంటి ఉపాధ్యాయుల కంటే ఉన్నతమైనటువంటి విద్యార్థులు కలిగినటువంటి వాళ్ళు, టాలెంటెడ్ పీపుల్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ లేకపోతే ఉపాధ్యాయులకు సంబంధించి బోధన పైన పర్యవేక్షణ కానీ గైడెన్స్ కానీ అవసరం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుల్ని వృత్యంతర శిక్షణ ఉండాలి. ఆ వృత్యంతర శిక్షణ ఎక్కడ వస్తుంది? డైట్ కాలేజీల నుంచి బీడీ కాలేజీలో ఇస్తారు. ఆ బీడీ కాలేజీలు డైట్ కాలేజీలో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అసలు దాన్ని పట్టించుకోవట్లేదు. తర్వాత ఉపాధ్యాయులు ఎట్లా ఉంటుందంటే ఉపాధ్యాయుల్లో అందరూ అప్ టు ది మార్క్ ఉన్నారని చెప్పలేం. కొంతమంది కొంత పనిలో లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలని సరిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, పర్యవేక్షణ వ్యవస్థ. ఆ లోపాలు సరిచేయకపోవడం వల్ల వాళ్ళ ప్రభావం మరికొంతమంది ఉపాధ్యాయుల మీద కూడా పడుతూ ఉంది. ఏముంది, వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నప్పుడు మేమెంత చేస్తే ఏముందిలే అనుకునేవాళ్ళు కొంతమంది. సరే, పూర్తిగా వృత్తికి అంకితమై పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఎవరి
అజమాయిషి పర్యవేక్షణతో సంబంధం లేకుండా వాళ్ళందరూ వాళ్ళుగానే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని అభ్యసన సామర్థ్యాలు పెంచడం, లేదంటే వాళ్ళకి నాణ్యమైనటువంటి చదువు అందించడం తమ బాధ్యత అని చెప్పుకునేటువంటి వాళ్ళు చేసుకు అంటే సార్. హలో, అంటే రవి గారు, మీరు అంటే ఉపాధ్యాయులు చాలా అంటే అంత ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వారికి అవసరమైనటువంటి వనరులను ప్రభుత్వం అందిస్తుంది. అంటే ముఖ్యంగా టెక్నాలజీ కానీ, అదేవిధంగా డిజిటల్ బోధనా విధానాలు కానీ, అధునాతనమైనటువంటి బోధన పద్ధతులను అందుబాటులో ఉంటున్నాయా? ఓకే, ఎక్కడ అలాంటివి ఏమి అందుబాటులో లేవు కూడా. డిజిటల్ క్లాస్ రూమ్స్ అని పోయినసారి అని ఇచ్చారు, అవి అందుబాటులో లేవు. ఇప్పుడు డిజిటల్ విద్య మీద ఇప్పుడు మనవరు మనబడిలో డిజిటల్ క్లాస్ రూమ్ ఇస్తామని చెప్పారు, ఇంకా అది ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పటి వరకు అయితే ఉపాధ్యాయులు వాళ్ళందరూ వాళ్ళు ఓన్గా స్మార్ట్ ఫోన్ ద్వారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి దగ్గర ప్రైవేట్గా కంప్యూటర్ ద్వారా నేర్చుకుంటే తప్ప ఏ ఒక్క స్కూల్కి కూడా గవర్నమెంట్ కంప్యూటర్లు ఇవ్వలేదు, ఏ ఒక్క స్కూల్లో డిజిటలైజేషన్ లేదు. అందుకని వనరుల లభ్యత అనేటువంటిది ప్రభుత్వ పరంగా లేదు, విద్యాశాఖ పరంగా లేదు. ఉపాధ్యాయులు వాళ్ళ సొంతగా ఉన్నాయి. ఇప్పుడు మన కోవిడ్ ఉంది, కోవిడ్ కాలంలో వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ ద్వారా, లేకపోతే వాళ్ళ ల్యాప్టాప్ ద్వారా పిల్లలతో కనెక్ట్ అయ్యారు. పిల్లలకు చదువు చెప్పే ప్రయత్నం చాలా మంది టీచర్లు చేశారు. కొన్ని కొత్త బోధనా పద్ధతులు, అంటే డిజిటల్ బోధన, ఆన్లైన్ బోధనకు సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్గా టీచర్స్ కొంతమంది చేశారు. అందుకని టీచర్లో అర్జున్నటువంటి వాళ్ళు, కొంత చెప్పాలనే జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు ఆ టెక్నాలజీని అప్డేట్ అవుతూ ఉన్నారు. కొంతమంది మాత్రం మనకేంటి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి లేదు కదా, మనకెందుకు వచ్చిందనే పద్ధతిలో ఉండేవాళ్ళు కొంతమంది సహజంగానే ఉంటారు. వాళ్ళని కరెక్ట్ చేస్తే మొత్తం సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్ సార్, రైట్. అంటే ఉపేందర్ రెడ్డి గారు, అంటే ఈ నివేదిక ప్రకారం చూసినట్టయితే అంటే రాష్ట్రాల వారిగానే కాకుండా జిల్లాల వారిగా కూడా పరిశీలించారు. ఆ పరిశీలనలో అంటే రాష్ట్రంలోని అనేక జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. అది అంటే ఈ జిల్లాల మధ్య కూడా అంతరాలు ఎందుకున్నాయి? అంటే ఒకవేళ లోపాలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరుగా కాకుండా, ఒకవేళ అద్భుతాలు ఉన్నా కూడా ఒకే తీరుగా కాకుండా ఒక్కో జిల్లాలో ఒక్కో తీరుగా ఈ అంతరాలు ఎక్కడ? దానికి కారణాలు ఏంటి? అంతరాలలో ఫస్ట్ ఏంటంటే టీచర్ వేకెన్సీస్ ఎక్కువ విద్యా వాలంటీర్లు అపాయింట్ చేయలేదు కాబట్టి అసలు టీచరే లేకుంటే క్వాలిటీ ఉండదు అసలు యాక్చువల్గా. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అయితే మనం అనుకున్నప్పుడు ఇప్పుడు రవి గారు చెప్పినట్టు ఏంటంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ తోటి చాలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు అసలు యాక్చువల్గా. ఎందుకంటే వరల్డ్ వైడ్ వెబ్ పోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి తీసుకొని యాక్చువల్గా పిల్లలకు చూపెడితే చాలా అండర్స్టాండింగ్ కూడా కాంప్రిహెన్షన్ అవుతుంది. కాబట్టి అదొక కారణం. రెండోది ఏంటంటే రిమోట్ ఏరియాలలో ఏవైతే మనకు జిల్లాలు అనుకుంటున్నామో అక్కడ ఎంఈఓ పోస్టులు కానీ, తర్వాత హెడ్ మాస్టర్లు కూడా ఖాళీలు ఉన్నాయి. అసలు ఫస్ట్ సూపర్వైజర్ హెడ్ మాస్టరే అసలు యాక్చువల్గా 440 హెడ్ మాస్టర్ పోస్టులు ఉంటే ఒక 197 మాత్రమే ఉన్నాయి అసలు యాక్చువల్గా హెడ్ మాస్టర్లు ఉన్నారు. అంటే ఒక హెడ్ మాస్టర్ కూడా లేకుంటే స్కూళ్ళల్లో అసలు చూసేవాళ్ళు ఎవరని. ఏదో ఒక టీచర్కి ఇన్ఛార్జ్ ఇస్తే ఆయనకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ టీచింగ్ ఉంటుంది. యా కాబట్టి హెచ్ఎం ఎస్. కాబట్టి ఈ రకంగా అంటే జిల్లాల మన తీసుకునేటటువంటి టెస్ట్ను ఇవన్నీ దీన్ని బట్టి కూడా మనకు ఆధారపడి ఉంటుంది. ఒకటే ఏంటంటే సూపర్వైజన్ లేకపోవటము, తర్వాత పిల్లలకి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం అనుకుంటున్నామో లైబ్రరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట స్కూళ్ళల్లో. ఈ మధ్య సమగ్ర శిక్షలో చాలా డబ్బులు ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా, లైబ్రరీ బుక్స్ కొనండి అని. మరి ఇప్పటిదాకా మనకు కొన్న దాఖలాలు మనకేం కనిపించట్లేదు. అంటే స్పెండింగ్ ఆఫ్ మనీ కూడా ఇప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో వచ్చినటువంటి మనీని మనం ఏనాడు కూడా కంప్లీట్గా మనం యూటిలైజ్ చేసుకుంటలేదు యాక్చువల్గా. కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంది. లైబ్రరీ ఇప్పుడు ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పిల్లలు ఒక ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే గేమ్స్ ఉండాలి, గేమ్స్ మెటీరియల్ ఉండాలి, మంచి లైబ్రరీ కథల పుస్తకాలు ఉండాలి, తర్వాత ఆర్ట్ డ్రాకు ఇవన్నీ కూడా ఉండాలి. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ మధ్య రీసెర్చ్ చెప్పేది ఏంటంటే పిల్లలకు న్యూట్రిషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ తక్కువైతే మంచి ఫుడ్గా లేకుంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ కూడా జరగదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు కర్ణాటక స్టేట్ కనుక చూసినట్టయితే ఎవ్రీడే పిల్లలకు ఒక 100 ml పాలు ఇస్తున్నారు అసలు యాక్చువల్గా రాగానే ఈ బ్రేక్ఫాస్ట్కి. కొన్ని స్టేట్లు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు చాలామంది తినకు కూడా వస్తారు. కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటి కూడా క్లాస్ రూమ్లో మనకు ఉండదు యాక్చువల్గా. కాబట్టి మనం పిల్లల మీద ఖర్చు పెడితే దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ అసలు యాక్చువల్గా, అది ఎక్స్పెండిచర్ కాదు యాక్చువల్గా. ఇన్ని స్కీములలో ఎన్నో స్కీములు ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ చాలా ఉదారంగా ఇస్తున్నారు, కానీ పిల్లల మీద ఖర్చు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా కూడా. పాపం ఈ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇంతో పెడితే ఇస్తే పిల్లలు దృఢంగా తయారవుతారు, తర్వాత కాగ్నిటివ్గా కొంచెం ఎఫెక్టివ్ కూడా వాళ్ళు తయారయ్యేటటువంటి అవకాశం ఉంది.
కాబట్టి జిల్లాలో కూడా అంతరాలు ఉన్నాయి. బేసికలీ అక్కడ ఉన్నటువంటి డిఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు దీని మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక సమగ్రమైనటువంటి ఒక రీసెర్చ్ కంపల్సరీగా జరగాలి, డిస్కషన్ కూడా జరగాలి. దీనికి కారణాలు ఏంది, ఎందుకు పిల్లలు వెనకబడి ఉన్నారు, యాక్చువల్గా ఇజంట్ ఇట్, ఎందుకు లెర్నింగ్ అవుట్కమ్స్లో ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు మనం చెప్పిన కారణం ఏంటంటే, ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగే రావట్లేదు, ఇంగ్లీష్ మీడియం అని అంటున్నాం. మనం స్కీములు పెట్టుకుంటా కాదు, అసలు యాక్చువల్గా బేస్ గ్రౌండ్ లెవెల్లో ఫ్యాక్ట్స్ ఏందో అది అండర్స్టాండ్ చేసుకోకుండా మీడియం అంటే 4-5 తరగతులు 5-6 తరగతుల పిల్లలు తెలుగే చదవలేనప్పుడు ఇంగ్లీష్ ఎట్లా చదువుతారండి, మాతృభాష కాదు కదా యాక్చువల్గా. కాబట్టి కాంప్రహెన్షన్ ఉండదు, పిల్లలకు మీనింగ్ మేకింగ్ ఉండదు. స్కూల్లో కూర్చుంటారు కానీ దే కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీనింగ్ మేకింగ్ అనేది ఆ క్లాస్ రూమ్లో ఉండదు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు, కొంతసేపే ఉంటారు. ఈ మధ్య ఒక స్టడీ మనం చెప్పింది ఏంటంటే దాదాపు 85% ఆఫ్ చిల్డ్రన్ క్లాస్ రూమ్లో టీచర్ కనెక్ట్ కావట్లేదు. అంటే 15 మంది మాత్రమే టీచర్ చెప్పింది అర్థమవుతుంది, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరు టీచర్ ఏం చెప్తుందో కూడా. వై దే ఆర్ నాట్ కనెక్టింగ్ అంటే ఆ క్లాస్ స్పెసిఫిక్ కాంపిటెన్సీస్ లేవు. 6వ తరగతి అంటే 6వ తరగతి కాంపిటెన్సీ లేదు, ఆయన ఏదో 2వ 3వ తరగతి కాంపిటెన్సీ ఉందన్నమాట. కాబట్టి దే నెవర్ కనెక్ట్ ఆల్సో టు ద క్లాస్ రూమ్ టీచింగ్. కాబట్టి చాలా రీసెర్చ్ అవసరము, చాలా సర్వే అవసరము, చాలా డిస్కషన్ అవసరము. ఇది గవర్నమెంట్కి ఒక ఫోకస్డ్, ఒక మోస్ట్ ప్రయారిటైజ్డ్, మోస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్. మంచి ఆఫీసర్స్ని వేసుకోవాలి, మంచి దూరదృష్టి ఉన్నటువంటి ఆఫీసర్లు, 24 గంటలు పనిచేసేటువంటి ఆఫీసర్లు వేరియస్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. లేకుంటే ఇంకా రోజుకు దిగజారిపోయి నానాటికి క్షీణించి మనం ఇంకా వెనుకబడేటువంటి అవకాశం ఉంది. ఇట్ ఈస్ ద రైట్ టైం నౌ. ఏ డిబేట్, ఏ డిస్కషన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ నౌ. ఓకే సార్. ఓకే రవి గారు, అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ ఇండెక్స్లో ఒక ప్రధానమైన అంశం మౌలిక సదుపాయాలు కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అని కార్యక్రమాలు చేపట్టింది. ఈ నిధులతో అంటే సుమారు 7,000 కోట్లు ఇప్పటివరకు, అంటే ఆ ఇండెక్స్లో కనీసం ఈ మౌలిక సదుపాయాల అంశంలోనైనా మనం మెరుగుపడే పరిస్థితి కనిపిస్తుందా? బ్రీఫ్గా చెప్పండి సార్. తెలంగాణ ప్రభుత్వం వచ్చే 3 ఏళ్లలో 7,289 కోట్లలో మన ఊరు మనబడి పథకంలో భాగంగా 12 మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి సంబంధించి 35% పాఠశాలలు అంటే 9,123 స్కూళ్లలో 3,497 కోట్లతోటి ఈ స్కీమ్ ని అమలు జరుపుతామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఇంకా అది గ్రౌండింగ్ దశలోనే ఉంది, ఇంకా వర్కౌట్ కాలేదు, పూర్తి స్థాయి అమల్లోకి రాలేదు. అక్కడక్కడ కొన్ని చిన్న పనులు స్టార్ట్ చేశారు తప్ప మొత్తంగా ఇంకా అది ఎట్లా ఉంటది అనేది ఒక మహబూబియా స్కూల్లో లేకపోతే ఇంకొక రాజనగర్లోనో మోడల్ స్కూల్ చేశారు తప్ప మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 9,123 స్కూళ్లలో ఇంకా ఆ ఫలితాలు కానీ దానికి సంబంధించిన వర్క్ కానీ పూర్తిగా స్టార్ట్ కాలేదు. సరే, రివ్యూల మీద రివ్యూలు నడుస్తున్నాయి, కలెక్టర్ ఆధ్వర్యంలో అది నడుస్తా ఉంది. ఒకవేళ ఇది నిజంగా అమలు జరిగితే ప్రభుత్వం చెప్పినట్టు అంత బడ్జెట్ కేటాయించి చేస్తే కొంత బెటర్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది అయితే బడ్జెట్ లో డబ్బులు కేటాయించలేదు కాబట్టి ఏం చేస్తారు అనేది, ఎక్కడి నుంచి తెస్తారు, ఎట్లా ఖర్చు పెడతారు అనేది కూడా కొంత అనుమానంగా ఉంది. ఉన్న డబ్బులకి తగ్గట్టుగా పనులు చేయమంటారా, పనులకు తగ్గట్టుగా డబ్బులు ఇస్తారా అనేటువంటిది ఇక్కడ సందేహంగా ఉంది. అదొకటి సరి చేసుకోవాలి, అది సరి చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఉపేంద్ర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏపీలో బాగా రివ్యూలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అదేం ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోయింది. అదేం రివ్యూలు చేసి మొత్తాన్ని ప్రైవేటైజ్ చేయడానికి, గవర్నమెంట్ బడ్జెట్ తగ్గించుకోవడానికి పాఠశాల విద్యనంతా సర్వనాశనం చేస్తున్నారు. అక్కడ ఇక్కడేమో పట్టించుకోకుండా ఇది చేస్తా ఉన్నారు. కానీ రెండిట్లో కూడా చూసినప్పుడు బాగుంది, ఇక్కడేం బాగాలేదని అనుకోవడానికి కూడా లేదండి. రెండు అక్కడ సార్. ఓకే, రైట్ రవి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అంటే కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి నివేదికలో గ్రేడ్లు, పాయింట్స్లు ఎలా ఉన్నప్పటికీ మొత్తం మీద అంటే మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖలో లోపాలు ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. పిల్లల అభ్యసన సామర్థ్యం పైన దీనిపైన ప్రధానమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.